బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ వ్యూహాలకి పదును పెడుతుంది. 2019 ఎన్నికల్లో బీజేపీకి 0.86% ఓట్లే వచ్చాయి. విడిగా పోటీ చేసింది. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కోపము ఇవన్నీ ఉన్నాయి. అందుకని తక్కువ ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనతో ఇప్పుడు పొత్తులో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు ఖరారు చేసుకునేటువంటి ముందే మాకు రాజకీయంగా బలం ఉందని చెప్పుకునేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శలు చేయడము, వాళ్ళ ప్రభావం ఉండేటువంటి విధంగా అమిత్ షా వివిధ జిల్లాల్లో కేంద్ర మంత్రులు పర్యటనలు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మాదిగలకు సంబంధించినటువంటి ఓట్లను ఆంధ్రప్రదేశ్లో కూడా తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాలని బీజేపీ ప్రారంభించింది. మాదిగలకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద ఆధ్వర్యంలో మాదిగల మహాసభ బహిరంగ సభని విజయవాడలో జనవరి 5వ తేదీన నిర్వహించబోతున్నారు. దీనికి కేంద్ర సోషల్ జస్టిస్ శాఖ మంత్రి నారాయణ స్వామితో పాటుగా బీజేపీ జాతీయ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అదేవిధంగా కీలకమైనటువంటి బీజేపీ నాయకులందరూ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది దీంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంగా మందకృష్ణ మాదిగకు హామీ ఇచ్చినట్టుగానే ఖచ్చితంగా మేము దాని మీద కమిటీ కూడా వేయటం జరిగింది. దాని మీద పరిశీలన చేస్తున్నాం. బీజేపీ తరఫున, ప్రభుత్వం తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తాం, మాదిగలదే న్యాయమైనటువంటి పోరాటం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పున్నారు. కాబట్టి మేము న్యాయం చేస్తాం, మీరు మాతో కలిసి ప్రయాణం చేయండి వచ్చే ఎన్నికల్లో అనేటువంటి విధంగా ఇక్కడ రిక్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన, మాదిగ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఇది ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? తెలంగాణలో ఏం జరిగింది మొన్న ఎన్నికలప్పుడు మనం చూసాం. అయితే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదము, రెండవది మాదిగలకు సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ సంబంధించినటువంటి వాళ్ళని తన వైపు తిప్పుకోవటము, ఎస్సీ వర్గీకరణ అంశంలో బీజేపీ సానుకూలత వ్యక్తం చేయటం, దీంతో కొంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేటువంటిది స్పష్టమైంది. 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు మొన్న బీజేపీ. ఒక 21 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో వాళ్ళు నిలబడ్డారు బీజేపీ. దీనికి కారణము అత్యధికంగా మాదిగ ఓటర్లు ఖచ్చితంగా బీజేపీ ఉన్నారు. అందుకని ఎంత బలం వచ్చింది అనేటువంటి విధంగా కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. రేపు ఎంపీకి సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల్లో బహుశా తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగని ఎంపీగా పోటీ చేయించి బీజేపీ తరపున గెలిపించాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా సమాజం. గతంలో ఆయన మహాజన పార్టీ ఏదో పార్టీ పెట్టారు, నాకు ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ పార్టీ గుర్తులేదు. ఎమ్మెల్యేగా మధ్యలో పోటీ చేసినట్టున్నారు, ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కూడా చట్టసభల్లోకి వెళ్ళాలనుకుంటారు. దానికోసం ఆయన ఏమి రాజకీయం చేయటం లేదు, కానీ ప్రధానంగా మాదిగ రిజర్వేషన్ల కోసం, ఆ రిజర్వేషన్లు సాధించడం కోసం, ఎస్సీ వర్గీకరణ జరగటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ ఏంటంటే మేము పూర్తిగా మాదిగలు తమ వాళ్ళు, మందకృష్ణ మాదిగను కూడా మేము పార్లమెంటుకు పంపించాం అని చెప్పడం కోసం ఆయన పంపించాలనే ప్రయత్నాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కూడా బహుశా మందకృష్ణ మాదిగ రేపు ఎన్నికల సందర్భంగా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. మరి ఈ 5వ తేదీన జరిగేటువంటి మాదిగల మహాసభకు కూడా మందకృష్ణ మాదిగను కూడా ఆహ్వానించారు అని అంటున్నారు. మరి ఆయన వస్తారా ఏమిటి అనేటువంటిది తెలియాలి. ఇది ఓన్లీ బీజేపీ సభగానే ఉంటుందా, లేకపోతే వాళ్ళు మద్దతు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల ఓట్లు అత్యధికంగానే ఉన్నాయి. ఏపీలో 77 లక్షల ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సుమారుగా 43,000 మాలల ఓట్లు, 43 లక్షలు మాలల ఓట్లు ఉంటాయి. అదేవిధంగా 31.5 లక్షలు ఓట్లు మాదిగల ఓట్లు ఉంటాయి. అయితే ఇంకా మాల, అదేవిధంగా మాదిగ సబ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఓట్లు ఇంకొక 3.5% ఉంటాయి. రెల్లి, పైడి, మాలదాసు, మాదిగదాసు ఇలాంటివన్నీ కూడా ఎస్సీ సబ్ క్యాస్ట్లో ఉండేదానికి అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్, మాదిగల ఓటింగ్ పర్సంటేజ్ కొన్ని చోట్ల మాలల కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికల్లా అనంతపూరు, హిందూపూరు, కర్నూలు, ఒంగోలు, నరసరాపేట, విజయవాడ
ఈ 6 పార్లమెంటు స్థానాల్లో ఆ, మాదిగల ఓట్లు మాలల ఓట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. మిగతా 19 పార్లమెంటు స్థానాల్లో మాలల ఓట్లు అధికంగా ఉన్నాయి మాదిగల కన్నా కూడా. ఇదే విధంగా మాదిగలకు సంబంధించినటువంటి ఒక 18 నియోజకవర్గాల్లో మాలల కన్నా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాలల కన్నా ఎక్కువ స్థానాల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకొక 28 స్థానాల్లో మాలల కన్నా సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కానీ పర్సంటేజ్ ఎక్కువే, కొంత నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ మాత్రము మాలల కన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఉంది 28 నియోజకవర్గాల్లో. ఆ విధంగా 36 నియోజకవర్గాల్లో 46 నియోజకవర్గాల్లో మాదిగల సంబంధించినటువంటి ఓటింగ్ ప్రభావం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఉంది. అదేవిధంగా మాలలకు సంబంధించినటువంటి ఫస్ట్ ప్లేస్ 36 నియోజకవర్గాల్లో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మరో 32 నియోజకవర్గాల్లో కొంచెం మాదిగల కన్నా తక్కువ ఉండా కూడా అంటే 68 నియోజకవర్గాల్లో మాలలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం ఉంది. అంటే 29 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో పాటుగా ఇంకా అదనంగా కూడా కొంత ఎస్సీ ఓట్ల పర్సంటేజ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు మాదిగలకు సంబంధించినటువంటి ఓట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ప్రయత్నం చేస్తే ఎవరికి ఈ ఓటింగు ఎవరికి నష్టం జరుగుద్ది? మాదిగల ఓట్లు ఒకవేళ షిఫ్ట్ అయితే ఎన్నో కొన్ని, ఇప్పుడు 100% ఏదో షిఫ్ట్ అవుతాయని అనుకో. ఎందుకంటే మాదిగల్లో 90% మంది క్రైస్తవులు ఉంటారు, మాలల్లో అయితే 70% మంది వరకు క్రైస్తవులు ఉంటారు. ఈ క్రైస్తవులుగా ఉండేటువంటి వాళ్ళు కొంచెము బీజేపీ వైపు మొగ్గు చూపాలంటే కొంత తటపటాయించేదానికి అవకాశం అయితే ఉంటుంది. మాలలో అయితే కొంచెము ఆ విధమైనటువంటి క్రైస్తవ మతంలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటారు మాదిగలతో పోల్చినప్పుడు. మరి ఈ విషయంలో మరి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయం, ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నారు కాబట్టి అది హిందుత్వ నినాదంతో వచ్చేటువంటి బీజేపీ అయినా సరే మరి ఓట్లు వేస్తారా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరికి ఈ ఓటింగ్ వల్ల నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదే ప్రధానంగా అయితే ఎస్సీ ఓట్లలో 2014 ఎన్నికల వైపు నుంచి చూస్తే అత్యధికంగా గంప గుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పడ్డాయి. హిందూ ఎస్సీలు, క్రిస్టియన్ ఎస్సీలు అందరూ గంప గుత్తగా వేశారు. ఎక్కడో కొద్దో గొప్ప తెలుగుదేశానికి అరాకొర జనసేనకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ లాంటి పార్టీలకు చాలా తక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ గిన మాదిగలను గిన అట్రాక్ట్ చేసి ఈ విధంగా ఒక నమ్మకం కలిగించి మందాకృష్ణ మాదిగ కూడా వచ్చి ఇక్కడ బీజేపీ తరఫున మీరు చేయండి అని అంటే ఈ ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చే ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఉన్నాయి ఓట్లు. అయితే మాదిగలు ఈసారి ఎంతో కొంత తెలుగుదేశం వైపు వచ్చేదానికి అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే తెలుగుదేశంతో ఆల్రెడీ బీజేపీ పొత్తులో ఉంటుంది కాబట్టి బీజేపీకి వచ్చినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బీజేపీ పోటీ చేసే చోట బీజేపీకి వేస్తారు. ఒకవేళ వేస్తే వచ్చినటువంటి ఓట్లు వైసీపీ నుంచి వచ్చినటువంటి ఓట్లు తెలుగుదేశం ఉన్న చోట బీజేపీ పొత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా కూడా ఓటు టర్న్ అయ్యేదానికి అవకాశం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాదిగల ఓట్లు ఎన్ని టర్న్ అవుతాయి ఏంటి? ఒకవేళ ఇప్పుడు మాదిగల ఓట్లు బీజేపీ వైపు వచ్చినాయి అనుకుందాం, సపోజ్ వస్తే మరి మాలల ఓట్లు కన్సాలిడేట్ అయ్యేటానికి అవకాశం ఉంది పూర్తిగా. ఇంకా అసలుకి ఈ కొద్దో గొప్ప తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి వచ్చేదానికి ఉంటే ఆ ఓట్లు ఏవి కూడా మొత్తం గంపగొత్తగా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేదానికి అవకాశం. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశం. ఏదైనప్పటికీ కూడా బీజేపీ చేసేటువంటి ఈ ప్రయత్నం ఎంతో కొంత ఓట్లను గిన చీల్చుకోవటం, మాదిగల ఓట్లు ఆకర్షించడం జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కొంత నష్టం కలిగించేదానికి అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ యొక్క ప్రయత్నం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమిటి, వాళ్ళు ఎంత మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మాదిగల్ని నమ్మించగలరు, వాళ్ళ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేది రేపు 5వ తారీఖున విజయవాడలో జరిగేటువంటి బహిరంగ సభ తర్వాత ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.